జనసేన పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అన్నారు. ఇందులో భాగంగా పిఠాపురంతోనే మొదలు కావడం సంతోషకరంగా ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీని అన్ని విధాలుగా పవన్ కళ్యాణ్ బలోపేతం చేస్తారని జనసేన పార్టీ నాయకులు చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. జనసేన పార్టీ సేనతో సేనాని సమావేశాలు ముగిసినటువంటి తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చాలా క్రియాశీలకంగా పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణ, ఆ పార్టీకి సంబంధించి ముందుకు తీసుకెళ్లే విధానాలపైన ప్రత్యేకించి కార్యకర్తలు ఇటు నాయకులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలకు అనుగుణంగా ఏదైతే పార్టీ బలోపేతం కోసం ఇక నుంచి సెలవు దినాలతో పాటు ప్రతిరోజులో 4 గంటల కేటాయిస్తామని ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి నేపథ్యంలో దాని తర్వాత రోజు నుంచి అమలులోకి తీసుకొచ్చారు. పూర్తిగా కూడా పిఠాపురం తన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈరోజు ఒక సమావేశం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించి కూడా బలోపేతం చేసేటువంటి నిర్ణయాలు, ఇటు కేడర్తో సమన్వయం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు అన్నిటిపైన కూడా ప్రధానంగా ఈరోజు పవన్ కళ్యాణ్ చర్చించబోతున్నారు. ముందు నుంచి కూడా జనసేన పార్టీకి సంబంధించి ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలందరితో కూడా ఈరోజు సమావేశం నిర్వహించబోతున్నారు. దాదాపు 300 మంది నియోజకవర్గం నుంచి సమావేశానికి హాజరు కాబోతా ఉన్నారు. అసలు సమావేశం ఏ విధంగా ఉండబోతోంది, ఎలా ఉండబోతుంది అనేది మనతో మాట్లాడడానికి పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి జనసేన నేతలు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే నియోజకవర్గం నుంచి ఈరోజు మీటింగ్ ఉందని హాజరవుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది, ఏమన్నారు? అందరికీ నమస్కారం అండి. గౌరవనీయుల పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, మా పిఠాపురం ఎమ్మెల్యే గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు మంగళగిరికి ఆయన సందేశ సూచనల మేరకు 300-400 మంది వరకు వచ్చామండి. ఇక్కడికి చూస్తుంటారు. వైజాగ్ మీటింగ్ అయింది. అయినా సరే మాకు వెంటనే కూడా ఈరోజు మీకు మీటింగ్ ఉందన్న ఉద్దేశంతో ఆయన పిలుపు మేరకు మాకు ఎంతో ఆనందంగా ఉందండి. అంటే ఈయన అక్కడ మీటింగ్ పెట్టినంటే మాకు ఇక్కడ పెట్టారంటే ఏదో విధంగా డెవలప్ చేస్తున్న ఉద్దేశం. ఇప్పటికే చాలా వరకు 350 కోట్లు డెవలప్ చేశారు. 1.5 year వస్తుంది మాకు. ఆయన చాలా వరకు చేశారు. మాకు ఆయన ఇచ్చిన హామీ కన్నా కూడా ఎక్కువ చేశారు. ఈరోజు విద్య అవనివ్వండి, వైద్యం అవనివ్వండి, అలాగే మన వ్యవసాయం అవనివ్వండి, ఏ విషయంలో కూడా ఇవాళ మాకు పిఠాపురం నియోజకవర్గం అయితే ఏ ఇబ్బంది లేకుండా రోడ్లు అవనివ్వండి, అలాగే పాడి పరిశ్రమకి ఒక హాస్పిటల్స్కి 30 పడకల హాస్పిటల్ ఉంటే ఇవాళ 100 పడకల ఆసుపత్రి చేశారు. అలాగే ఆర్ఓబి ఒక 130 కోట్లు పెట్టి ఆర్ఓబి శాంక్షన్ చేశారు. ఇలా అనేక రకంగా చెప్పుకుంటే పోతే చాలా ఉంది. అలాగే ప్యాడీ విషయంలో గేదెలను కూడా వదలకుండా పిఠాపురంలో దూడ సంతనం ఉంది, దానికి 150 లక్షలు ఇచ్చి షెడ్లు కట్టించి దానికి వాటర్ ఫెసిలిటీ అనేవి ఏర్పాటు చేశారు. ఇలా అనేక కార్యక్రమాలు ఆయన అందరూ ఎలక్షన్ల కన్నా ఇచ్చిన హామీ కన్నా కూడా ఎక్కువ చేశారు. ఇప్పుడు మాకు పిలుపు వచ్చింది, మంగళగిరి రమ్మని అందరూ వచ్చామండి. ఆయన సందేహాలు ఇస్తారు. ఆయన సూచన మేరకు పిఠాపురంలో రాబోయే రోజులు ఇస్తారు. చిన్నప్పుడు కొంతమంది ఏంటంటే పిఠాపురం ప్రజలంతా ఒక విధంగా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు రావట్లేదు. రాకుండా కూడా ఆయన మీకు తెలిసి ఉంటుంది. ఇవాళ స్టేటే కాదు, అదర్ స్టేట్లో కూడా ఆయన వాళ్ళు బిజీ అవ్వడం జరుగుతుంది. రాకుండా సరే చూడ అమౌంట్ ప్రతి గ్రాంట్ కూడా ఏ డిపార్ట్మెంట్ ప్రతి గ్రాంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆయన రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎంతో డెవలప్ చేస్తారని ఆశిస్తున్నాం. మాకు గతం 15-20 సంవత్సరాలు బట్టి కూడా ఏ డెవలప్మెంట్ కూడా జరగలేదు. ఏ పార్టీ ఎమ్మెల్యే వచ్చినా కూడా జరగలేదు. మాకు ఈవేళ వచ్చేది దేవుడి కింద వచ్చాడు. మేము అలాగా ఆయన్ని నెగ్గించుకున్నాం. ఇవాళ ఆయన కూడా అలా వర్క్ చేస్తున్నారు. అంటే ప్రతి ఒక్క కార్యకర్తను కూడా నాయకులు గారు తయారు చేసేటువంటి ఒక కార్యక్రమం జనసేన తీసుకుంటుంది. ఖచ్చితంగా అందరికీ ఇది ఒక వేదిక అని కూడా చెప్పారు. ఎట్లా చూస్తారు ఈ విధానం? చేస్తున్నారండి. ఈ విషయం నిన్న కూడా చెప్పారు. కింద నుంచి రండి, నాయకుడు అవ్వండి అంటున్నారు ఆయన. అలాగే ప్రతిరోజు కూడా ఆయన 4 గంటలకి పనిచేస్తున్నారు. మేము కూడా ఆయన చెప్పినట్టు ఇంకెక్కువ పనిచేసి కింద నుంచి ప్రతి వార్డు తిరిగి పల్లె తిరిగి మేము కూడా ప్రతి విషయం కూడా ఈ ప్రజల విషయం అంతా ఆయన దగ్గర చేస్తాం. ఒక కమిటీ పెట్టారు మాకు, ఆ కమిటీ దగ్గర చేస్తాం. రాబోయే రోజుల్లో కూడా ఆయన మాట తీసకుండా ఆయన ఇంకా మంచి ఇబ్బంది లేకుండా కూడా ఆయన మంచి అభివృద్ధి చేస్తున్న మేము తోడుకుంటామని మా సహాయం మేము చేస్తామని చెప్తున్నాం. అంటే 3 రోజుల సమావేశాలు నిర్వహించారు. ఈ 3 రోజుల సమావేశాలు కూడా ఎక్కడ కూడా నాయకులతో సంబంధం లేకుండా కేవలం గ్రౌండ్ లెవెల్ నుంచి కేడర్ని పిలిచారు. అందరితో నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. చక్కగా కేడర్ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది, ఏంటి? బాగా వచ్చిందంటే ఇంతకుముందు ఏ మీటింగ్ అయినా సరే ముందు నాయకులు వేసి ఏదో బస్సుల్లోని కారులు తీసుకునే టైపు. కానీ ఈ రోజున మాకు క్రికెట్ సభ్యులకి చేసి సభ్యత్వం ఉన్న వాళ్ళు చేసి వాళ్ళకి మెసేజ్లు పంపి ప్రత్యేకంగా 2-3 లక్షల మంది జరగడం జరిగింది. వాళ్ళతోనే మాట్లాడి 3 days కూడా వాళ్ళతో పెట్టాడు. ఏదో 1-2 గంటలు ఎమ్మెల్యే మినిస్టర్తో మాట్లాడారు తప్ప మిగిలిన 3 రోజులు కూడా వాళ్ళతోనే మా పవన్ కళ్యాణ్ గడిపారు. ఆయన చాలా ఆనందంగా ఉందండి మాకు. ఈ చిన్న వాళ్ళతో మాట్లాడడం ఏంటంటే ఈ రోజు చాలా ఫ్రీగా మాట్లాడి 3 రోజులు కూడా చాలా రాబోయే రోజుల్లో కూడా అలా ఉండాలని మా ఉద్దేశం మా కార్యకర్తలు కూడా ఉందండి. ప్రతి నాయకుడు కూడా ఆయన వెన్నుదిండి ఉంటామని, మేము సహాయకాలు అందిస్తామని, ఆయన మేము అంతా కృషి చేస్తామని పిఠాపురం నియోజకవర్గ ప్రజల నుంచి అంతా మాటిస్తున్నాం. మనతో మరికొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడారు. సమావేశం ఎట్లా ఉండబోతుంది? ఇప్పటికే నిన్న 3 రోజుల్లో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈరోజు సమావేశం ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా ఆయన మొన్న చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలోనూ సమీక్ష చేసి దిశానిర్దేశం చేస్తామని,
ఆయన ఓ పక్కన అభివృద్ధి పనులు చేస్తూనే పార్టీ బలిష్టం కూడా చేయాలని చెప్పేసి ఆయన యోచన చేసినట్టు, ఆ విధంగానే మొదటి నియోజకంగా మన పిఠాపురం నియోజకాన్ని తీసుకుని కార్యకర్తలందరితో సాధక బాధకాలు మాట్లాడి పర్సనల్గా ఒక్కొక్క నియోజకానికి ఒక్కొక్క రూపు ఉంటుందని, వాళ్ళ వనరులు ఉంటాయని, ఉద్యోగ అవకాశాలు సెపరేట్గా ఉంటాయని చెప్పేసి ప్రతి నియోజకాన్ని టచ్ చేద్దామనే ఉద్దేశంలో ఆయన ఉన్నట్టు తెలిసి వచ్చింది. ఆయనైతే ఇవాళ ముందుగా మన పిఠాపురం నియోజకం నుంచి నెగ్గించినందుకు కృతజ్ఞతలు చెప్తూ వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారు. అందులో ఉన్న వనరులు కానీ మన మత్స్య సంపద ఇలాంటి మిగతా కుల వృత్తుల మీద కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలియవస్తుంది. నిన్నటి మీటింగ్ చూస్తే చాలా స్పష్టంగా ఆయన చాలా క్లియర్గా ఉన్నారు. మన రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎన్ని త్యాగాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మన జన సైనికుల్ని వీర మహిళల్ని కూడా సంసిద్ధం కామని ఆయనకి తెలుసు. ఆయనకి ఏం చేయాలన్నది ఆయన ఫాలో అవడమే మన ముఖ్యమని చెప్పేసి మేమందరం కూడా డిసైడ్ అయ్యాం. ఆయన అడుగుజాడల్లోనే ఆయన దిశానిర్దేశంలోనే ముందుకు సాగాలని చెప్పేసి మేమందరం కూడా సంసిద్ధమై ఉన్నాం. ఇది మొత్తానికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఈరోజు పిఠాపురం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం నిర్వహించబోతున్నారు. ఏదైతే పార్టీకి సంబంధించి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక నిర్ణయంతో ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో దానికి సంబంధించి అనుగుణంగానే ఈ రోజు నుంచే దాన్ని నిన్న అందరిలో కూడా అంటే మీటింగ్ వేదిక కూడా ఈ విషయాన్ని తెలియపరిచారు. ఈరోజు ఇటు పిఠాపురం నుంచే తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈ సమావేశాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రతిరోజు కూడా 4 గంటల పాటు పార్టీకి స్పష్టంగా కేటాయిస్తాము, సెలవు దినాలతో పాటు ప్రత్యేకంగా సమావేశాలు కూడా నిర్వహిస్తామని పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పారో దానికి పిఠాపురం నియోజకవర్గం నుంచే ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఇప్పటికే నాయకులు కార్యకర్తల దగ్గర నుంచి నిన్న జరిగినటువంటి 3 రోజుల సమావేశాలకు చాలా కేడర్ నుంచి చాలా అనూహ్యమైనటువంటి స్పందన లభించింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇక నుంచి జనసేన పార్టీ యొక్క పనితీరు అదేవిధంగా కార్యకర్తలకు ఇవ్వనున్నటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తూచ తప్పకుండా పాటిస్తే రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో కూడా జనసేన పార్టీ ఒక రూపాంతరం చెందడానికి అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ కూడా వ్యూహాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ జీవన్తో రాజ్ కుమార్, ప్రైమ్ న్యూస్, మంగళగిరి నుంచి.